అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిశ టీవీ. సో బిగ్ బాస్ సీజన్ 9 ఎలా ఉంది ఏంటి, రీ ఎంట్రీ అయ్యాక శ్రీజ బర్నీ గారు ఎలా ఉంది ఏంటి అనేది పబ్లిక్ని అడిగైతే తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అమ్మా. నమస్తే. నమస్కారం తల్లి. నా పేరు కళ్యాణి. ఓకే, బిగ్ బాస్ చూస్తున్నారా సీజన్ 9? చూస్తున్నా. సో బర్నీ గారు అలాగే శ్రీజ వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంది. బర్నీ గారు వచ్చినాక, బర్నీ గారు శ్రీజ వచ్చినాక. అంటే శ్రీజ ముందు కంటే ఇప్పుడు డల్గా ఉంది, అంతగా గేమ్స్ మీద ఫోకస్ పెట్టట్లేదు అని పబ్లిక్ అంటున్నారు. మరి మీరేమంటారు? అసలు నిజమే, అందుకని నేనే ముందు చెప్పిన వద్దమ్ము శ్రీజ వద్దు, చూసినాం కాబట్టి వద్దు. ఆట తీరు చూసినాం, మాట తీరు కూడా చూసినాం కాబట్టి అనుభవంతో చెబితే నన్ను తిట్టారు, కొంతమంది ట్రోల్ చేశారు. అయితే బర్నీ గారు ఉంటే బర్నీ గారు వాళ్ళ గేమ్ ఉంటుంది, దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందుకని నేను దయచేసి బర్నీ గారు ఆరోగ్యం మంచిగా అయ్యి మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి రావాలని కోరుకున్నా. వచ్చింది కూడా, ప్రోమో కూడా వచ్చింది. ఆ ప్రోమో ఇద్దరికి ఆట పెట్టిండు, వాళ్ళిద్దరి మధ్యలో బర్నీ గారే గెలిచేది నాకు తెలుసు. బర్నీ గారే ఉంటాడు. నాతో పాటు అందరు కోరుకోండి, బర్నీ గారే ఉంటే మనకు చాలా ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఆ టాస్క్లో శ్రీజ అలాగే దివ్య ఆడారు కదా, సో వాళ్ళిద్దరూ ఆడినప్పుడు బర్నీ గారు ప్లస్ అనే చెప్పొచ్చా? ప్లస్ అనే చెప్పాలి, ఎందుకంటే బాండింగులు అని పాపం బర్నీ గారిని అందరు ఎవరైతే ట్రోల్ చేశారో, ఎవరైతే అన్నారో, మరి ఆ బాండింగ్ పెట్టుకోవటం వల్ల నిజమైన ప్రేమ ఉండబట్టే కదా నాన్న కోసం, నాన్నకి హెల్త్ బాగాలేదని బిడ్డ పోయింది ఆడటానికి. ఆమెను బిడ్డ అనొచ్చు, చెల్లెలు కూడా అనొచ్చు, ఆమె అన్నయ్య అనుకుందంట. ముందు ఈ బాండింగ్స్ వల్ల, ఈ రిలేషన్స్ వల్లనే బయటకు వెళ్ళిపోయారు బర్నీ గారు. సో మళ్ళీ ఆ బాండింగ్స్ వల్ల మళ్ళీ వెళ్ళిపోవచ్చు అంటారా? అసలు ఆ బాండింగ్ వల్లనే ఇప్పుడు నాన్నకి హెల్త్ బాగలేదు కాబట్టే కదా పోయి కూతురు ఆడుతుంది. ఆ బాండింగ్ ఎంత నిజాతిగా ఉండబట్టే కదా ఆడుతుంది. ఇప్పుడు అదే దమ్ము సిరిజ గురించి ఏమన్నా ఆడమని ఆడతారేమో లేదు. మాటలలో లేని దమ్ము చేతల్లో కూడా ఉండదు. అందుకని వల్ల ఎంటర్టైన్మెంట్ ఉండదని చెప్పిన, అది ఒక్కటే. ఇప్పుడు బర్నీ గారు ఉంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మాలాంటి వాళ్ళకైనా, ఎవరికైనా, మీకు కూడా ఎంటర్టైన్మెంటే ఉంటుంది. ఆయన లోపల బాండింగ్ ఉంది నిజమే, బయట కూడా ఉంది నిజమే. బర్నీ గారు దయచేసి బర్నీ గారు ఆరోగ్యం బాగుండాలి, గేమ్లు ఆడాలి, ఇంకా బిగ్ బాస్ హౌస్లో చివరి దాకా ఉండాలని కోరుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా కోరుకోండి. అంటే ఇప్పుడు బర్నీ గారు అలాగే శ్రీజ వాళ్ళిద్దరూ గేమ్స్ ఆడుతున్నప్పుడు అది టై అయింది కదా, సో అలాంటప్పుడు మాధురి గారికి ఇచ్చారు సంచాలక్గా. సో ఆమె డెసిషన్ ఏం చెప్పారు అంటే శ్రీజ విన్నర్ అని చెప్పారు. అంటే శ్రీజ భయపడుతున్నారా? ఆమె భయపడటం కాదు, ఆమె చెప్పిందిగా బర్నీ గారికి చేయాలన్నా కూడా చేయలేకపోతున్నా. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసిండు, ఎక్కువ హైట్ ఎవరికి ఉంటే వాళ్ళకే నేను చెప్పింది కాబట్టి చెబుతున్నానని చెప్పింది ఆమె డైరెక్ట్గా. అప్పుడు మరి శ్రీజకు భయపడ్డట చెప్పేవి చేసింది ఆమె. అంటే సేమ్ ఉంది కదా, వీళ్ళది కూడా 90% ఉంది ఆ టాస్క్ ఆడేటప్పుడు. 90% కదా అసలు ఉందే, హోల్లో వేలదే ఉంది. వాళ్ళది ఎత్తు బిల్ల ఎక్కువ ఉన్నా కూడా, కట్టడి ఎక్కువ ఉన్నా కూడా బయటకు ఉంది వాళ్ళది. వీళ్ళది ఒకటి ఉన్నా కూడా హోల్లోనే ఉంది. లెక్క అయితే బర్నీ గారే ఉండాలా. అది దాని గురించి మాట్లాడిండు మన సుమన్ శెట్టి గారు. అసలు మహారాజులాగా మాట్లాడిండు. హైలైట్ ఆయన చెప్పినా ఏళ్ళ జనం ఆడిన సత్తరం. అంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఇమానిల్ తనుజ. ఎందుకు ఇమాన్యుల్ తనుజ? అంటే వాళ్ళిద్దరూ క్యూట్గా ఏమైనా స్టోరీస్ అవి చేస్తున్నారనా? అవును, అసలు ఇమానిల్ వల్లనే తనుజకు వస్తుంది పేరు. ఇమానిల్ అనేవాళ్ళు లేకపోతే తనుజకు కూడా రాదు, ఆమె ఎంత కిటుకిడుకు చేసినా కూడా. అందుకని ఇమానిల్లే ఈసారి కప్పు కొట్టేది. బిగ్ బాస్ హౌస్లో ఇమానిల్లే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేసేది. నవ్వులు మహారాజా. ఓకే, థ్యాంక్ యూ. బిగ్ బాస్ సీజన్ 9 రీ ఎంట్రీ వచ్చాక శ్రీజ, సో ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ 9 సీజన్లో శ్రీజ అండ్ బర్నీ గారు ఇద్దరు ఎంటర్ అయ్యారు. ఇది అన్ఫార్చునేట్లీ ఎంట్రీ. ఎప్పుడు ఇంతవరకు బిగ్ బాస్ చరిత్రలో రీ ఎంట్రీ లేదు, ఫస్ట్ టైం రీ ఎంట్రీ అయింది. టాస్కులు అయితే స్టార్ట్ అయ్యాయి, వాళ్ళిద్దరి మధ్య అయ్యాయి. 2 టాస్కులు కూడా డ్రా అయిపోయాయి యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఇందులో బర్నీ గారు ఉన్నారు, కరెంట్లీ శ్రీజ కూడా ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఇంకా సాటర్డే సండే తెలుస్తుంది మనకి. అంటే వాళ్ళిద్దరిలో ఒకరికే అన్నారు కదా, సో ఇప్పుడు బర్నీ గారు హెల్త్ చూసుకున్నట్టయితే బాగాలేదు. సో తన ప్లేస్లో వేరే వాళ్ళు ఆడుతున్నారు, ఇప్పుడు దివ్య కానీ ఎవరైనా ఆడుతున్నారు. సో ఇప్పుడు శ్రీజనే ఉంచే అవకాశం ఉందంటారా, లేదా శ్రీజ వెళ్ళిపోతుంది అని కూడా అంటున్నారు. సో దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? యాక్చువల్లీ బర్నీ గారికి అదే ఆ టాస్క్లోనే ఎఫెక్ట్ అయింది. డిమాండ్ పవన్ ఆయన కొంచెం ఫైట్ చేయడం వల్ల అది ఎఫెక్ట్ అయింది. బట్ అగైన్ కమ్ బ్యాక్ వచ్చేసారు. సో నవ్ ఈజ్ ఓకే. బట్ బర్నీ గారు ఉంటే మంచిదని నా ఫీలింగ్. శ్రీజ అనేది ఓకే టాస్క్ ఆడుతుంది కానీ అంత ఎఫెక్టివ్గా అమ్మాయి లేదు అనేది నా ఫీలింగ్.
అంటే మళ్ళీ వెళ్ళి రావడం, సో అంత మంచిగా గేమ్స్ ఆడట్లేదు అనుకోవచ్చా ఎవరు? శ్రీజ. ఎస్ అఫ్ కోర్స్, ఆమె కొంచెం డిసప్పాయింట్ అయింది. నెక్స్ట్ ఆమెకి ఏదో సమ్ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ నడుస్తుంది మైండ్లో. సో అది నెక్స్ట్ ఆమె ఇంకొకరితో గ్రూపులతో జాయిన్ అవుతుంది. దట్ ఈస్ నెక్స్ట్ పవన్ అని, నెక్స్ట్ డిమాండ్ పవన్ అండ్ కళ్యాణ్ అండ్ రితు, వాళ్ళతో బ్యాచ్లు ఫామ్ చేస్తుంది ఆమె వచ్చే. దట్ ఈస్ నాట్ గుడ్ వే. we should play the single and we have to mingle with all people. ఆమె ఒక బ్యాచ్ని స్టార్ట్ చేసి ఆ బ్యాచ్కే సపోర్ట్ చేయడం, 2 గ్రూపులుగా డివైడ్ చేస్తుంది. బ్లూ టీమ్ అని, రెడ్ టీమ్ అని. సమ్ పీపుల్ అందరూ బర్నీ సార్, మాధురి, సంథింగ్, దివ్య, వీళ్ళంతా ఒక బ్యాచ్, వాళ్ళంతా ఒక బ్యాచ్. ఇప్పుడు గేమ్స్ పరంగా సెపరేట్ అయ్యారు కదా, సో ఇప్పుడు అందుకే ఇప్పుడు సెపరేట్ చేస్తున్నారు అనుకోవచ్చు కదా. నో, నాట్ లైక్ దట్. వాళ్ళు కంప్లీట్ ఒక బ్యాచ్కి ఎడిక్ట్ అయిపోయారు. ఎవరు? పవన్, శ్రీజ, దివ్య, దివ్య కాదు, రితు, వీళ్ళు డిమాండ్ పవన్. అలా ఉండకూడదని నా ఫీలింగ్. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బర్నీ గారు, తనూజ, లేదంటే దివ్య, వీళ్ళందరూ ఇమాన్యుయల్, సంజన గారు, వీళ్ళందరూ ఒక బ్యాచ్గా ఉన్నారు కదా. సో మరి శ్రీజాని ఎందుకు అంటున్నారు మీరు? దట్ ఈస్ ఐఎమ్ సేయింగ్ దట్ ఆఫ్టర్ శ్రీజ ఎంటర్ టు ద బిగ్ బాస్, దెన్ షీ స్టార్టెడ్ ఆల్ దీస్. Before entered the Srija, all are together and they were playing each other, they were fighting each other. Again the batches was started. I am saying like that. సో ఇలా స్టార్ట్ అవ్వడం వల్ల ఏంటంటే గేమ్లో ఇది మజా ఉండదు. ఈ ఇన్నర్ ఫీలింగ్స్, ఫైట్స్, అందరూ మింగిల్ అవ్వాలి, వాళ్ళు వీళ్ళు సఫల్ అవ్వాలి. అప్పుడు ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడాలి. చూడు, సమ్టైమ్స్ ఒకసారి మాధురి గారికి ఛాన్స్ వస్తే బర్నీ గారిని అవాయిడ్ చేసింది, ఇమాన్యుయల్ అవాయిడ్ చేశారు బర్నీ గారిని. వాళ్ళు కలిసి ఉంటారు బట్ గేమ్ పరంగా దేర్ అవాయిడ్. బట్ పవన్ని రిక్వెస్ట్ చేసినా కూడా మన సుమన్ శెట్టి గారు ఆయన అవ్వట్లేదు, వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ ఏంటంటే ఆ గేమ్ యాక్చువల్గా అది డ్రా గేమ్, ఇద్దరిది కరెక్ట్గా లేదు. సో అట్లా చెప్పాలి, అది కరెక్ట్గా ప్రాక్టీస్ చెప్పట్లేదు. సుమన్ శెట్టి గారు ఒకవైపు సపోర్ట్ చేస్తున్నారు, అటు పవన్ గారు ఒక సపోర్ట్. దట్ ఈస్ నాట్ గుడ్ వే. వాట్ ఈజ్ హ్యాపెన్, దే హ్యావ్ టు సే మై ఫీలింగ్. అంటే ఇప్పుడు బర్నీ గారు ఇప్పుడు వెళ్ళిపోతున్నారా, లేదు అంటే వెళ్ళకుండా శ్రీజానే ఉంచుతున్నారా? యాక్చువల్లీ బర్నీ గారు మైండ్లో అబ్జర్వ్ చేశాను. హీ వాంట్స్ టు స్టే ఇన్ బిగ్ బాస్ 9. అతనిలో ఒక ఫీలింగ్ కనబడుతుంది, నేను ఇక్కడ ఎలా అయినా ఉండాలి, ఆ ఫీల్ నాకు కనబడుతుంది. శ్రీజలో ఆ ఫీల్ నాకు కనబడలేదు. ఏదో నేను వచ్చాను, అరుస్తున్నాను, గేమ్ ఆడుతున్నాను అని. కానీ బర్నీ గారు ఇంత పాపులర్ యాక్టర్ అయ్యి ఉండి కూడా ఎందుకో హీ వాంట్స్ టు స్టే ఇన్ బిగ్ బాస్. ఆ ఫీల్ నాకు అబ్జర్వ్ చేశాను ఫ్రమ్ హిమ్. అతని నుంచి నేను అబ్జర్వ్ చేశాను, అతను ఉండాలని కూడా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు నిన్న జరిగిన గేమ్లో సంచాలక్గా మాధురి గారికి ఫైనల్ డెసిషన్ ఇమ్మన్నారు కదా, సో శ్రీజ విన్నర్ అని చెప్పారు. సో ఎందుకు శ్రీజకు భయపడ్డారా, లేదు అంటే ఇప్పుడు నిజంగా ట్రూగా చెప్పారా? యాక్చువల్గా ఆమె అక్కడ గేమ్ ప్లే చేసింది. అప్పటి వరకు వీళ్ళతో బ్యాచ్లో ఉండి వీళ్ళు నమ్మి కూడా ఆమెకి ఛాన్స్ వస్తే ఇద్దరు ఓకే చేశారు. శ్రీజానికి భయపడడం కాదు, ఏమో వాళ్ళంతా ఒకటి అయిపోతున్నారని అది ఒక పాయింటే భయపడ్డదని. కాకపోతే అది యాక్చువల్గా డ్రా గేమ్. ఇద్దరు వాళ్ళది వచ్చేసి జస్ట్ ఎడ్జ్లో ఉంది, బ్రిడ్జ్ ఎక్కువ ఉంది. వీళ్ళది వచ్చేసి సమ్వాట్ ఒకటే ఉంది, లైట్గా 90% ఇన్సైడ్ ఉంది. అది ఫైనల్గా బిగ్ బాస్ కూడా దానికి క్లారిటీ అవ్వలేదు. అగైన్ ఇంకొక గేమ్ కూడా స్టార్ట్ అయింది, సో అది కూడా డ్రాగానే ఉండిపోయింది. సో అక్కడ ఏంటంటే షీ హ్యాస్ టు సే డ్రా, అది చెప్తే కరెక్ట్ అయ్యేదని నా ఫీలింగ్. అక్కడ గేమ్ ఆడింది వెంటనే తనుజ కూడా ఇరిటేట్ అయ్యి కోపం అయ్యింది. యా, దట్స్ రీజన్ అదే. వాళ్ళిద్దరు బాండింగ్ పోవచ్చు అంటారా, మాధురి గారిది, తనుజ గారిది? నో అగైన్ దే మెట్ ఈచ్ అదర్, కలిశారు. బట్ అలాగేం పోదు. బట్ యాక్చువల్గా తనుజకి ఉన్న ఏకైక ఫ్రెండ్ ఆమె ఒక్కదే. యాక్చువల్లీ తనుజ సింగిల్ అయిపోయింది. నెక్స్ట్ ఒకవేళ వాళ్ళ డాడీ ఉంటే వీళ్ళిద్దరు ఉంటారు. తనుజ యాక్చువల్లీ ఆమె గారు లేడీ విన్నర్ అంటున్నారు కదా, సో దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? నిజంగా లేడీ విన్నరా? ఎస్, రియల్లీ షీ ఈజ్ లేడీ విన్నర్. బికాస్ ఎందుకంటే తనుజ తను సింగిల్గా గేమ్ ఆడుతుంది, ఏ ట్రాక్స్ ఫామ్ చేయట్లేదు, ఎక్కడ ఎలా ఉంటే అక్కడ అలా నిజాయితీగా మాట్లాడుతుంది. ఏకైక పర్సన్ తనుజ ఒక్కరే. ఆమె గ్లామరస్ వేరు, ఆమె పర్సనల్ ఆమె ఇప్పుడు మేనేజర్గా చేస్తుందా, ఆమె ఫ్యాక్ట్ మాట్లాడుతుంది. వీళ్ళందరూ ఆమెను ఒక చిన్న చూపు చూసి దే డిడ్ నాట్ టేక్ ఎనీ పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. ఆమెకి ఇరిటేషన్ వస్తుంది. నేను మేనేజర్ని కదా, దే హ్యావ్ టు కమ్ అండ్ సే అన్నట్టుగా ఆమె మాట్లాడుతుంది. వీళ్ళు ఎవరో అట్లా పట్టించుకోకుండా అగైన్ ఆమెనే నెగిటివ్గా చూపిస్తున్నారు. దట్ ఈ వాజ్ రాంగ్. అందుకే తనుజ ఓటింగ్లో హై లెవెల్లో ఉంది. ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. తనుజ ఈజ్ అ గ్రేట్ అండ్ షీ ప్లేస్ వెల్. అంటే ఇప్పుడు ముద్దుమందారంలో యాక్టింగ్ చేసినట్టు ఇక్కడ యాక్టింగ్ చేస్తుంది అని అంటున్నారు. మరి దానికి మీరు ఏమంటారు? అంటే తన ఎమోషన్స్ని కూడా ఇక్కడ ఏంటంటే యాక్టింగే చేస్తుంది అంటున్నారు చాలామంది. మరి మీరేమంటారు?
యా యాక్టింగ్ అనేది నేను చెప్పను, ఆమె ఇన్నర్ ఫీలింగే ఆమె బిహేవియరే అలాగా ఉంది. బట్ యాక్టింగ్ చేయాలి, వీ హ్యావ్ టు యాక్ట్ ఇన్ గేమ్. అక్కడ యాక్టింగ్ చేసేవాడే పైకి వెళ్తాడు. యాక్టింగ్ చేయకుండా ఏదో మనం ఇక్కడికి వచ్చి తినేసి పడుకుంటే అవ్వదు కదా. యాక్ట్ చేయాలి, గేమ్ ఆడాలి. ఆమెకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆమెను ఏమన్నా ఆమె ఓటింగ్ హైలో ఉంది, ఆమె టాప్ 5లో ఉంటుంది. మేబీ విన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తనుజ స్ట్రాటజిక్ ప్లేయర్ అని మీకు ఎవరు అనిపిస్తుంది? డిమాండ్ పవన్, రితు చౌదరి, దేజ్ ఆర్ వెరీ స్ట్రాటజిక్ ప్లేయర్స్. వాళ్ళు రితు వాజ్ వెరీ క్రేజీ అండ్ డేంజరస్. అసలు రితుకి ఏంటి, ఆ డిమాండ్ పవన్ దే ఆర్ డిఫరెంట్. ఆ లవ్ ట్రాక్ ఏంటి, అది అసలు అంతా యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ యాక్టింగ్. పాయింట్ మాట్లాడేది ఎవరు? తనుజ నైస్, తనుజ అండ్ సుమన్ శెట్టి. నెక్స్ట్ ఇము ఈజ్ నైస్ క్యాండిడేట్. he makes to comedy and everything okay. These 3 guys are nice. అంటే ఎవరు పాయింట్లెస్ పాయింట్స్ మాట్లాడుతున్నారు? Point to point, పాయింట్లెస్ పాయింట్స్ అంటే పాయింటే ఉండదు ఆ మాట్లాడేదానికి. యో దట్ ఓకే. అలా వచ్చేసి రితు ఫస్ట్ వస్తుంది. ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలీదు. నెక్స్ట్ ఈ శ్రీజ కూడా ఏం ఆ మైండ్లో ఏదో ఉంటుంది, ఏమో ప్లే చేస్తుంది, ఐ డోంట్ నో. వాళ్ళిద్దరూ వస్తున్నారు. నెక్స్ట్ డిమాండ్ పవన్ ఈ ప్లేస్ వెల్ ఇన్ గేమింగ్స్, బట్ he was addicted to that Ritu and Srija some chiller batch. I don't like it. Okay, thank you ma'am. Thank you.